రే నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. ఒక్క నిమిషం, నేను కాల్ బ్యాక్ చేస్తాను. యా, ఫైనల్లీ పెళ్లి చేసుకోబోతున్నావు. ఎలా ఫీల్ అవుతున్నావే? చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి అ మెమరబుల్ డే ఫర్ us. యు ఆర్ సో లక్కీ వరు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం అంటే అందరికీ కుదరదు. హానే, తెలుసు కదా, చాలా హర్డిల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి నాకు సుబ్బుకి. అండ్ అట్ లాస్ట్ వీ మేడ్ ఇట్. మా బావ అయితే దగ్గరుండి పెళ్లి చేయిస్తా అన్నాడు. ఓహో, ఎంతైనా అనుకున్న సాధించావారు. అండ్ రేణు మహేష్ కూడా చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళ జోడి కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. హా, మహేష్ కూడా సుబ్బులాగే చాలా మంచోడు. అండ్ ఐమ్ షూర్ రేణుని చాలా బాగా చూసుకుంటాడు. సో పెళ్లికంతా రెడీ అన్నమాట. మరి నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఫేషియల్స్, మెహందీస్, ఇంకా చాలా పనులుంటాయి కదా. ఇంకా ఇలానే ఉంటే ఎలా? హా, ఇప్పుడు అదే పెద్ద టాస్క్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఉండు, కొంచెం రెడీ అయ్యేస్తాను. అవును, ఇదంతా ప్రోడక్ట్స్ ఏంటి వరు? కొంపతీసి నీ హెయిర్కి సీక్రెట్ ఇదేనా? అవును, నేను ఒక అమేజింగ్ ప్రోడక్ట్ వాడుతున్నా. దాని పేరే ట్రూ హెయిర్ అండ్ స్కిన్. అండ్ దిస్ ఇస్ 100% న్యాచురల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హార్మ్ఫుల్ కెమికల్స్. ఏంటి అంత స్పెషల్ దీంట్లో? ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. మనకి ఇది క్యూట్ ఆయిల్ హీటర్తో కూడా వస్తుంది. అండ్ ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ హీటర్ని ప్లగ్ చేసి ట్రూ హెయిర్ అండ్ స్కిన్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ని పోయాలి. అండ్ ఇది జస్ట్ 4 minutesలో 65 degrees రీచ్ అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. And you can feel the goodness of 13 novel herbs like amla, bringraj and hibiscus at the right temperature. ఈ ప్రోడక్ట్ నా హెయిర్ కి మంచిదేనా మరి? నీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా ఈ ప్రోడక్ట్స్ నీకు రైటా కాదా అని తెలుసుకోవడానికి నువ్వు ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వెబ్సైట్లో 3-factor హెయిర్ అనాలిసిస్ని ట్రై చేయి. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆయుర్వేదిక్ డాక్టర్. వాళ్ళు నీకు జస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంతే. మనం చెప్పే ఆన్సర్స్ని బట్టి వాళ్ళు రైట్ సెట్ ఆఫ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ని నీకు సజెస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్ దట్ సూట్ యూ. నాకు అలాగే ట్రూ హెయిర్ అండ్ స్కిన్ ఆయిల్ విత్ హీటర్, బయోటిన్ షాంపూ, సీరం అండ్ కండిషనర్ ని రికమెండ్ చేశారు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ హెయిర్ అనాలిసిస్ తీసుకోవడం వల్ల దీంతో కండిషనర్ ఫ్రీగా ఇస్తారు. వావ్, అయితే డెఫినెట్గా ఈ మ్యాజిక్ని నేను కూడా ట్రై చేస్తాను. ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి? వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో నువ్వు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ష్యూర్. సర్లే, వెళ్ళి నేను వంట పనులు చూసుకుంటాను. ఓకే. బామ్మగారు, అప్పట్లో 5 రోజుల పెళ్లి జరిగేవట. మీ పెళ్లి కూడా అలా జరిగిందా బామ్మగారు? 5 రోజులు కాదురా, అప్పట్లో పెళ్లిళ్లను 16 రోజుల పండగ అనేవారు. కానీ కాలక్రమేణా ఆర్థిక ఇబ్బందులతో పెళ్లిళ్ళు ఇవాళ్టికి ఒక్కరోజుకే కుదింపబడ్డాయి. ఇప్పటి తరానికి పెళ్ళంటే జస్ట్ 2 మనుషులు కలిసి జీవించడానికి చేసే సాంప్రదాయం అనుకుంటున్నారు. కానీ పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక. ముక్కు మొహం తెలియని మనుషులు వరసలతో పిలుచుకునేలా చేసే ఒక మహత్కార్యం. మంచి చెడుల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఒకరికొకరు తోడుండి కాపాడి మనుషులను దగ్గర చేసేదే ఈ పెళ్లి. ఈ పెళ్లి జరిగే పద్ధతి గురించి కొంచెం చెప్పండి బామ్మగారు, తెలుసుకోవాలంది నాకు. ఇప్పుడు అవని ఇవ్వని హల్దీ అని జల్దీ జల్దీ కానిచ్చేస్తున్నారు. కానీ పెళ్లిళ్లల్లో జరిగే ప్రతి తతంగానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ముందు రోజు మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు వాళ్ళ ఇంటి దగ్గర వధూవరులిద్దరికీ నలుగు పెడతారు. ఇప్పుడు మీరు ఫ్యాషన్గా హల్దీ అని పిలుచుకుంటున్నారు కదా, అదే. ఇలా నలుగు కార్యక్రమం అయినాక వధూవరులిద్దరికీ మంగళ స్నానం చేయిస్తారు. ఇలా వారిని శుద్ధి చేసి
పవిత్ర కర్మలకి తయారు చేయడమే దీని యొక్క ఉద్దేశ్యం. అలా అభ్యంగ స్నానం అవగానే వారికి మంగళహారతులిచ్చి వారి జీవితాలను సంతోషంగా నడిపించే జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తారు. వధువు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులున్నా గౌరీదేవుని ఆదర్శంగా తీసుకొని జీవించడానికి ముందుగా గౌరీ పూజ చేయిస్తారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వరుడు మరియు అతని కుటుంబ సభ్యులకు వధువు కుటుంబ సభ్యులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. ఈ ఆచారాన్నే ఎదుర్కోలు అంటారు. అలా వరుడు కాశీయాత్రకు సిద్ధమవుతుంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఆ వరుడిని ఆపి పెళ్లికి నచ్చజెప్తారు. అలా తీసుకొచ్చి ఏ విఘ్నాలు జరగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుడి పూజతో పెళ్లి కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా పెళ్లి కూతుర్ని సోదరులు మోసుకొచ్చి తెరకు ఒకవైపున కూర్చోబెడతారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఇంటి ఆడబిడ్డను తండ్రి కన్యాదానం చేస్తాడు. మంత్రోచ్చారణముల నడుమ ఆ వరుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావించి తన ఇంటి లక్ష్మీదేవిని వరుడు కాళ్ళు గడిగి చేతిలో పెడతాడు. ఇప్పుడు పాణిగ్రహణం అంటే చేతులు పట్టుకోవడం. తన కూతుర్ని వరుడు చేతిలో పెట్టి అన్నింటా వధువుకు తోడుంటానని హామీ తీసుకోవడం. ముహూర్త సమయం ఆసన్నం అవగానే వేద మంత్రాల మధ్య మంగళవాయిద్యాల మధ్య వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. విడదీయని బంధం వీరిరువురి మధ్య ఏర్పడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇలా అన్ని కార్యక్రమాలు అయినాక ముఖ్య ఘట్టానికి వస్తారు. అదే మాంగళ్య సూత్రధారణ. దీనితో ఆడపిల్లకు 5వ తనం వస్తుంది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంతే పద్మావి సుభగే త్వమ జీవ శరదా శతం. నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను. నువ్వు దీన్ని ధరించి నువ్విక నుంచి నా జీవితాన్ని నడుపుతావు. అటువంటి నీవు ముత్తైదువుగా 100 ఏళ్లు జీవించు అని ఆ మంత్రాన్ని చెప్పి వరుడు ఒక ముడి మనస, 2వ ముడి వాచ, 3వ ముడి కర్మణ 3 ముళ్ళు వేస్తారు. ఇలా ఇద్దరు మనుషులు వేద మంత్రాలతో గట్టి వాయిద్యాల మధ్యన ఒకటవుతారు. ఇక ఆపై తలంబ్రాలు, మెట్టులు తొడగడాలు, అలా అలా అరుంధతి నక్షత్రం. అమ్మయ్యా, ఫైనల్లీ వరలక్ష్మి వెంకటేశ్వర్లు కాస్త వరలక్ష్మి సుబ్బరాజులు అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి మేమే ఎప్పుడు పేర్లు మార్చుకోవాలా? అంత లేదు. ఈసారి నువ్వే సుబ్బరాజు వరలక్ష్మి అని మార్చుకో. ప్రేమ కోసం ఎన్నో పడ్డాం. ఆఫ్టర్ ఆల్ పేరు మార్చుకోలేమా? సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం. అది ఏంట్రేను మీరేదంటే అదే. అనియా చూసావా, నేనేమంటే అదంట. నీకు అలా సాగుతుందిరా. ఏంటి వాడికి భయపడుతున్నావా? ఇప్పుడే కదక్క పెళ్ళైంది, మెల్లమెల్లిగా స్టార్ట్ చేస్తా. అనియా ఏదో స్టార్ట్ చేస్తుందంట్రా. నీ ఫ్యూచర్ నాకు అర్థమైందిరా సురేష్. మా కొంగుకి మిమ్మల్ని ముడేసుకున్నాంరా, ఇంకా మీరు దాన్ని తప్పించుకోలేరు. గొప్ప గొప్ప మహానుభావులకి తప్పలేదు, మేము ఒక లెక్క. సరే, మీరు చెప్పినట్టే చేస్తాం. అంతేగా. నాన్నా,
ఏమైంది? ఏం లేదమ్మా, రా కూర్చో. ఏమైంది నాన్నగారు? ఎందుకంత డల్గా ఉన్నారు? అలా ఏం లేదు వరాలు, నేను బానే ఉన్నాను. పెళ్ళిలో ఏమైనా తప్పు చేశామా లేదా తక్కువ చేశామా? చచ్చా, అంతా సక్రమంగానే జరిగింది. మరి ఇంకేంటి నాన్నగారు, ఎందుకు మూడ్ ఆఫ్లో ఉన్నారు? మీ అమ్మని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు మా మావగారు ఎంత బాధపడుతున్నారు? ఇక్కడే కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ఇంకో ఇంటికి అప్పచెప్పడం ఎంత బాధాకరమైన విషయం అని. ఎంత బాగా చూసుకునే కుటుంబం అయినా కూతుర్ని వేరే ఇంటికి పంపి వేళకు తిన్నారో ఏమి ఇబ్బంది పడుతున్నారో అని ఆలోచిస్తూ బతకడం నరకం తల్లి. కానీ నా కూతుర్లు ఇష్టపడిన పెళ్ళిళ్ళు చేసుకున్నారని ఆనందపడాలో, ఇక మీద నా పిల్లల అలికిడి లేకుండా నా ఇల్లు పోసిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు తల్లి. కొత్త కదా, కొన్నాళ్ళకలా మెల్లిగా అలవాటైపోతుంది. పెళ్లి బట్టల్లో మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారా, అచ్చం మీ అమ్మలా ఉన్నారు. నాన్నగారు, మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది. తల్లి, నువ్వు బాధపడకు. అయినా నువ్వు ఇప్పుడు చాలా ఆనందంగా ఉండాల్సిన టైము. తల్లి, నువ్వు ఏడవకురా. నేను చూస్తే బామ్మ రేణు కూడా ఏడుస్తారు. అప్పుడు అందరూ ఏడుస్తూ మనమంతా కలిసి ఒకటే చోట ఉండేలా నేను సుబ్బుతో మాట్లాడతాను నాన్నగారు. అయ్యో, అలాంటి పనులు చేయకు తల్లి. ఇది ఇంతే, మేము ఎట్టిన ఇంట్లో ఉండాలి, మేము మీతో అక్కడ ఉండకూడదు. నువ్వేం ఆలోచించుకో, మీరు ఆనందంగా ఉండండి. అయినా నాకు మా అమ్మ ఉందిగా, మీ ఇద్దరం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఈ శేష జీవితాన్ని ఎలా గడిపేస్తాం. ఇటుతో చూస్తున్నాడు. ఊరు ఊరు అనియా, నువ్వు చేస్తుంది అస్సలు బాగాలేదురా. ఏంట్రా వీడియోస్ చూస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? అదే, నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు అంటున్నావు. ఎందుకు బాగాలేదురా? నువ్వు ఒక్కరితోడు అని తెలుసు కానీ మరి ఇంతనా? అవ్వా, పట్టపగలేంటి పనులు? ఎవరైనా చూస్తే అసలే బామ్మగారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ప్రశాంతంగా వీడియోలు కూడా చూసుకునేవావురా? ఇంత చెప్తున్నా ఇంకా చూసుకుంటా అంటున్నావు చూడు. ఇంకో 2 hours ఆగలేకపోతున్నావు. అసలు నేను ఏ వీడియోలు చూస్తున్నా అంటున్నావు? అవే అంటే ఎడ్యుకేషనల్ వీడియోసేగా. ఒకసారి వీడియో నేనా దరిద్రం చూడలేను రా బాబు, నాకొద్దు. అలా కాదు, ఒకసారి చూడరా. పబ్జి వీడియో ఎలా ఉంది? అది బుర్రా బూత. అంటే సిచ్యువేషన్స్ అన్నీ నీకు ఎగెనెస్ట్గా ఉన్నాయని, అండ్ నాకు నీ గురించి తెలుసు కదా, అందుకే అలా ఫిక్స్ అయ్యాననియా. అవుతావురా, ఎందుకాపో? అందుకే పెద్దలు అన్నారు, డోంట్ జడ్జ్ బనానా బై ఇట్స్ పీల్ అని. అదేంటి? అది డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ కదా. అది పాత పద్ధతి, అందుకే కొంచెం కొత్తగా చెప్పా. అదంతా సరే కానీ నైట్ ఏంటి ప్లాన్స్? ప్లాన్స్ ఏం లేవురా, అంత ఫ్లోలోనే. అదే ఆ ఫ్లో ఎలా అని? చిచి, అది ఎలా చెప్తారా? టిప్స్ ఏమన్నా చెప్పొచ్చు కదా అనియా. టిప్స్లో ఏం లేరా బాబు, వెళ్ళు. అలా అంటే ఎలా రా, కొంచెం చెప్పొచ్చు కదరా. లే, వెళ్ళరా బాబు, ఇలాంటివి ఎవడు మాట్లాడతాడు? ప్లీజ్ రా, చెప్పరా. సరే ఏడవకు, ఆ చెవిటి పడే. ఇవన్నీ బ్రహ్మరహస్యాలరా. అనియా, ఇవన్నీ నీకు ఎలా తెలుసురా? ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రా. ఏంటి పర్సనల్ ఎక్స్పీరియన్సా? అంటే అది చదివిన ఎక్స్పీరియన్స్.
చెప్పిందంతా గుర్తుందిగా. ఎల్లు మరి. సిగ్గు ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో. వరలక్ష్మి, రేణు, ఇలా వచ్చి ఎదురుగుండా నిలబడండి. కుందనపు బొమ్మల్లా ఉన్నారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి, మీ దిష్టి అన్నీ పోవాలి. తు 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 థు 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 థు. హ్యాపీయా? డబల్ హ్యాపీ. లడ్డు కావాలా నాయనా అనే యాడ్లో లాగా బామ్మకు కూడా ఇంకో లడ్డు దొరికినట్టేగా. డబుల్ హ్యాపీయే. బామ్మ, ఎందుకు ఏడుస్తున్నావు బామ్మ? ఇవి కన్నీళ్లు కావురా, ఆనంద బాష్పాలు. ఇలాగే ఆనందంగా నవ్వుతూ నిండు 100 ఏళ్ళు ఉండాలని నా ఆశమ్మా. నువ్వు కూడా ఒక 100 ఏళ్ళుండి మమ్మల్ని బాగా చూసుకో, సరేనా? నేనెక్కడికి వెళ్తానే? మీ పిల్లల పెళ్లిళ్ళు చూసేదాకా ఈ బామ్మ గుండె గట్టిగా ఉంటుంది. ఏంటి, మా పిల్లల పెళ్లిలా? ఇంకా పుట్టనే లేదు. ఇప్పుడు వరకు మా పెళ్లిలన్నో, ఇప్పుడు మా పిల్లల పెళ్లిలు కూడానా? ఇంకో తరం కూడా చూడాలని చాలానే ఉంది బామ్మకి. వామ్మో, చూసినా చూస్తదేమో. ఇవన్నీ సరే గాని వెళ్ళిన చోట పనులు సరిగ్గా చెయ్యండి, అణుకువగా ఉండండి. తల్లి లేని పిల్లలు ఎలా పడితే అలా పెరిగారు అనే మాట తెచ్చుకోకండి. చాలా జాగ్రత్తగా మసులుకోండి. సరే బామ్మ. నా మనవరాళ్ళ గురించి నాకు తెలుసు గాని ఏదో పెద్దదాన్ని ఒక మాట వెయ్యాలి కదా అని వేశాను. ఎవరన్నా తాకూపారనుకోండి, ఈ బామ్మకి చెప్పండి, నే చూసుకుంటాను. వాళ్ళు నీకు ఛాన్స్ ఇవ్వర్లే బామ్మ. మాకు నమ్మకం ఉంది బామ్మ, మమ్మల్ని బాగా చూసుకుంటారు. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది. రండి రండి, పద, త్వరగా రండి. తను వచ్చినప్పటికీ ఇలా కూర్చుందామా? బాగోదేమో. ఇప్పుడు ఇలా పడుకుందాం. మరీ డెస్పరేట్గా ఉంటుందేమో. ఇలా కూర్చుందాం. మరి అమ్మాయిలా ఉంది. ఇది బాగుంది. ఇప్పుడు తను ఆ డోర్ నుంచి అలా ఎంటర్ అవుతుంది. తను అలా వయ్యారంగా పాల గ్లాస్ పట్టుకొని, చిచి వరుగు వయ్యారం బాగోదు. తను అలా అందంగా పాల గ్లాస్ పట్టుకొని ఆ పాల గ్లాస్ నా చేతిలో పెడుతుంది. తను అలా నా పక్కన వచ్చి కూర్చొని నేను ఇప్పుడు తననే చూస్తూ ఆ పాలు సగం తాగి మిగతా సగం పాలు తనకిస్తాను. అప్పుడు వారు, సుబ్బు నాకు పాలు నచ్చావు కదా, నీకు తెలుసు కదా అని అంటుంది. అప్పుడు నేను ఫార్మాలిటీగా కాస్త ఈ పాలు తాగంటాను. అప్పుడు ఆ పాలు తీసుకొని మిగతా సగం తాగి ఆ పాల గ్లాస్ పక్కన పెట్టిన వెంటనే వరుణ్ అలా నా ఒళ్ళోకి తీసుకొని అలా హగ్తో మొదలుపెట్టింది. ఈ టైంలో ఎవడరా కాల్ చేసింది? ఏంట్రా అనియో చెప్పేంటో. అది ఒంట్లో వణుకొస్తుందిరా. వేరే పురుషులం అలా మాట్లాడకూడదురా. భయంగా ఉందంటే అదో డైలాగ్ వేస్తావేంట్రా? రే, నాకు మాత్రం చాలా జాలీగా ఉందారా? నాకు కూడా భయంగానే ఉంది. అయినా మేనేజ్ చేయట్లే. నువ్వు కూడా అలానే మేనేజ్ చేయరా. నీకు చెప్పా కదా, చెప్పిందే ఫాలో అయిపో. కానీ రే, కానీ లేదు కాకరకాయ లేదు. ఇంకోసారి డౌట్స్ అని కాల్ చేసావు అనుకో, నరికి పెడేస్తాను నా కొడుక.
ఏంటిది ఫిట్సా అలా ఏం లేదు మరి ఏం లేదు కొంచెం నార్మల్గానే. ఏమైంది వరు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు వరు, నువ్వు రెడీగా లేవా? ఐ కెన్ అండర్స్టాండ్, విల్ ప్లాన్ నెక్స్ట్ టైం. అది కాదు. మరి ఇంకేంటి? అది ఇప్పుడు మనకు పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ మా నాన్నని బామ్మని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అది గుర్తొచ్చి ఏడుపు వచ్చింది. నేను ఒక పక్క ఏడుస్తుంటే నీకు నవ్వు వస్తుందా? మరి లేకుంటే ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? ఒకసారి నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళని వదిలేస్తుండు, అప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టమో. వసిన పిచ్చి వరు, వరు నీకెవరు చెప్పారు మీ ఇంట్లో వాళ్ళని వదిలేసి రమ్మని? అదే కదా ఆచారం. ఆచారాలు సరే, నేను అడిగానా వాళ్ళని వదిలేసి రమ్మని? మరి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకే దగ్గర ఉండేలా ఒక ఇల్లు కొనిపెట్టి ఉంచాను. అది మన పెళ్ళయ్యాక సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను. మనమంతా కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉండబోతున్నాం. అయినా నీ ఫ్యామిలీ ఏంటి నా ఫ్యామిలీ ఏంటి? నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా? మరి అలాంటప్పుడు నా ఫ్యామిలీని ఎందుకు దూరం పెడతా చెప్పు? సుబ్బు థ్యాంక్స్ రా. అమ్మయ్యా, నా వరలక్ష్మి చాలా హ్యాపీ అయిందిరా బాబు. ఇంకా స్టార్ట్ చేద్దామా? వరలక్ష్మి, అమ్మా వరలక్ష్మి. ఈ టైంలో ఎవడరా బాబు? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మా వేలపల్లె బామ్మగారు మీరా? మీరందరూ ఏం చేస్తున్నారా ఇక్కడ? మిమ్మల్ని చూద్దామని వచ్చారా? ఓ అమ్మా వరలక్ష్మి, బయటికి రా అమ్మా. ఏం జరిగింది బామ్మగారు? ఎందుకు పిలుస్తున్నారు? నువ్వు రా అమ్మా. ఏమైంది బామ్మగారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? అది 10 నిమిషాల క్రితం ఆషాఢ మాసపు గడియలు మొదలైనవి అయ్యా. అయితే అందుకని ఈ ఆషాఢ మాసం అయ్యేదాకా అమ్మాయి అబ్బాయి కలవకూడదంటరా? ఏంటి కలవకూడదా? మరి నా శోభనం? నీ పరిస్థితి అల్లా అచ్చే కరేగాతో బిల్ల బచ్చే కరేగా అన్నట్టు అయిందిరా. ఏంటి నీ పరిస్థితి? దేవుడు వరవిచ్చిన పూజారి పువ్వు ఇవ్వలేదనడానికి అప్డేటెడ్ వర్షన్ రా నీయా. నువ్వు కూడా రా అమ్మా. నా బతికింతేనా? ఇంటి కలవకూడదా? అది 10 నిమిషాల క్రితం ఆషాఢ మాసపు గడియలు మొదలైనవి అయ్యా. నా శోభనం? ఆషాఢ మాసపు గడియలు మొదలైనవి అయ్యా. నా శోభనం? So guys, what are you waiting for? Click on the link in the description to get 15% off for a limited period only. So hurry up.